అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా సీతారామరాజు విగ్రహం వద్ద స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓబిల్ రెడ్డి, డాక్టర్ ఎం భార్గవీలు పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యదర్శి పంపణ దయానందబాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా మిత్ర హార్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత డాక్టర్ ఓబిల్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం భార్గవి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత విద్యార్థులు వందే మాతర గీతం ఆలపించారు. ముఖ్య అతిథి డాక్టర్ ఓబిల్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. అనంతరం డాక్టర్ ఓబిల్ రెడ్డి, డాక్టర్ భార్గవి దంపతులు, కర్రి అచ్యుతరామారెడ్డి, మూర్తి, ఇతర సభ్యులు సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అదేవిధంగా అతిథులు డాక్టర్ ఓబిల్ రెడ్డి, డాక్టర్ భార్గవి దంపతులు, సంస్థ సభ్యులు కర్రి అచ్యుతరామారెడ్డి, తురగా సూర్యారావు, వర్మలు చిన్నారులకు చాక్లెట్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బాలప్రకాష్, ఉద్గల సుబ్బారావు, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎన్ మూర్తి, బాబీ, సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు పంపణ మురళి, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కరక రాజుబాబు, మురళి, కేవీ ప్రసాద్, మూర్తి, బాబీ, పుల్లారావు, పిపి శాస్త్రి, మురళి, విజయ్ కుమార్, పక్కి మణివాల, చంటిబాబు, దక్షిణామూర్తి, క్షత్రియ పరిషత్ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. రాబోయే తరాల్లో ఈ సెంటర్లో ఉన్న ఈ సీతారామరాజు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు చాలా మందికి ఈ విగ్రహం ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి పిల్లలు ఉన్నారు. అందుచేత భవిష్యత్తులో దానికి బాధ్యత వహించవలసింది తల్లిదండ్రులే. మన విద్యా విధానంలో పూర్తిగా మార్పులు సంభవించాయి. చరిత్ర అక్కర్లేదు, దేశభక్తుల చరిత్రలు అవసరం లేదు అన్న టైపులో మన విద్యా విధానం ముందుకు వెళుతుంది. దీనికి మన నాయకులు అందరూ కూడా అవిరళ కృషి చేసి పాఠ్యాంశాల్లో ఇటువంటి దేశభక్తుల చరిత్రలు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పూర్తి సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా జయప్రదం కాగలదని విద్యార్థులు కూడా ముందుగా మీరు అవకాశం ఉన్నంత మటుకి మీ చదువుకే ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే రెడ్డి అసోసియేషన్ కాకినాడ వారి సభ్యులకు, అలాగే బాలబాలికలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర పెద్దలకు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి జెండా వందనం చేయడానికి పిలిచిన వెంటనే ఇచ్చేసినటువంటి ఓబుల్ రెడ్డి గారికి, వారు మిసెస్ డాక్టర్ భార్గవ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వతంత్రం గురించి పోరాడిన పెద్దలు, అలాగే ఈ స్వతంత్రం గురించి ప్రాణాలు అర్పించిన మహానాయకులు, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క రాబోయే తరాలకు గుర్తుండేలాగా మన దయానందబాబు గారు చెప్పినట్టు తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి అన్నీ నేర్పించాలని, అలాగే స్కూల్ స్టేజ్లో కూడా కొంత వాళ్ళకి తెలియజేసేలాగా దాన్ని పాఠ్యపుస్తకాల్లో అంటే ప్రతి ఒక్కరు మనకు పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకు బిల్డింగ్ స్ట్రెంత్ ఉంటుంది. అలానే రాజ్యాంగంలో విలువలు కరెక్ట్గా ఉంటేనే ఆ దేశం అనేది ముందుకెళ్తుంది. మన లాంటి దేశం భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. దాంతోపాటు వివిధ రకాల మతాలు, కులాలు, భాషలు, ఇన్ని రకాల డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనకు ఈరోజు స్టిల్ మనం ముందుకు వెళ్తున్నామంటే దానికి ముఖ్య కారణం మన రాజ్యాంగంలోని విలువలు. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగ విలువలను తెచ్చుకోవాలి. మనకు ఓన్లీ డాక్టర్, ఇంజనీర్ ఇలానే కాకుండా చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చరిత్ర కరెక్ట్ వాళ్ళు ఆ రోజు చేయడం వల్లే మనం ఈరోజు ఇలా సుఖాలు ఇవన్నీ అనుభవించాలి. వాటి రిమెంబరెన్స్ అనేది మనకు ప్రతి సంవత్సరము మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకు స్కూల్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనగణమన కనీసం కొన్ని స్కూళ్ళల్లో జనగణమన వందే మాత్రంగానే మనకు పెట్టడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే కనీసం స్కూల్ ప్రేయర్లో ఖచ్చితంగా జనమనకైనా వందే మాత్రం పెడితే మనం ఫేస్ చేసే స్ట్రగుల్స్, మన నాయకులు వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ పిల్లలకు నెక్స్ట్ భావితరాలకు అవి మళ్ళా ఒక్కొక్కసారి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనేది నా ఉద్దేశము. నాకు
ఈ అవకాశం ఇచ్చిన